మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. జేఎంఆర్ లక్ష్మిని రామ్మ లోపలికి రా అని తీసుకురావటంతో అక్కడ హాల్లో జేఎంఆర్ గారి ఫోటో ఉంటుంది. ఆ ఫోటోని చూసిన లక్ష్మి, సార్ మీరేనా ఆ పెద్ద పారిశ్రామికవేత్త జేఎంఆర్ గారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా అవునని జేఎంఆర్ అంటారు. మీరు ఇంత పెద్ద పారిశ్రామికవేత్త అయి ఉండి ఇలా సింపుల్గా గుడికి రావటం ఏంటి సార్ అని లక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది. చూడమ్మా, ఈ హంగులు ఆర్భాటాలు అన్నీ కూడా నాకు సరిగ్గా నచ్చవు. అప్పుడప్పుడు వీటినన్నింటినీ పక్కన పెట్టి జేఎంఆర్ అనే కిరీటాన్ని కూడా పక్కన పెట్టి నేను ప్రపంచాన్ని చూడటం కోసం నిజ జీవితం కోసం ఇలా వెతుక్కుంటూ వస్తూ ఉంటాను అని ఆయన చెప్తారు. అయినా కూడా మీరు తలుచుకుంటే ప్రపంచమే మీ ముందుకు వస్తుంది కదా సార్, అయినా కూడా ఏంటిదంతా కూడా అని లక్ష్మి అంటోంది. నిజమైన ప్రపంచాన్ని చూడాలన్నా, మంచి మనుషుల్ని మనం కలవాలన్నా కూడా అప్పుడప్పుడు ఇలాంటివి మనకు ఎదురు పడుతూ ఉండాలి. అప్పుడప్పుడు ఇటువంటి అనుభవాలు కలుగుతూ ఉండాలి. ఇప్పుడు నీతో కలిగిన ఈ అనుభవం నాకు ఊరికే పోవటం లేదు. నాకు చాలా మేలు చేస్తోంది అని జయమార్ అంటాడు. ఇప్పుడు నువ్వు నాకు ఎదురు పడడం వల్ల నా జీవితంలో మలుపు వస్తుంది. నా జీవితంలో కొత్త కొత్త మార్పులు వస్తాయి అని జయమార్ అనడంతో, నేను మీకు ఎదురు పడడం వల్ల మీ జీవితంలో మలుపు కొత్త మార్పులు రావటం ఏంటి సార్, నాకేమీ అర్థం కావటం లేదని లక్ష్మి అంటోంది. కాసేపట్లో నీకే అర్థమవుతుందిలేమ్మా అని జయమ్మ అంటాడు. అప్పుడే పిఏ అక్కడికి వచ్చి, సార్ మీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు సార్ అని అంటే, ఏమండి ఇందాక జేఎంఆర్ గారికి చెస్ట్ పెయిన్ వచ్చింది, కాస్త డాక్టర్ని పిలిపిస్తారా అని లక్ష్మి జేఎంఆర్ పిఏతో మాట్లాడుతూ ఉంటుంది. అయ్యో సార్, అందుకే సార్ మీకు ఎన్నోసార్లు చెప్పాను మేము కూడా వస్తామని, కానీ మీరే వినకుండా ఒంటరిగా వెళ్ళిపోయారు సార్, వెంటనే డాక్టర్ని పిలిపిస్తాను సార్ అని పిఏ అంటుంటే, చూడయ్యా నువ్వు లేనిపోని హడావిడి ఏమీ చేయొద్దు. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. డాక్టర్‌కి కాల్ చేసి జేఎంఆర్ గారికి చెస్ట్ పెయిన్ వచ్చిందని మాత్రమే చెప్పు. ఇంకేమీ చెప్పకు అని అనడంతో, అలాగే సార్ అని పిఏ అంటే, అదేంటి సార్ మీకు అంత చెస్ట్ పెయిన్ వస్తే ఇలా చెప్పి పంపిస్తున్నారు అని లక్ష్మి అంటుంది. అంతేలేమ్మా నువ్వు కాస్త ఆగు అని ఆయన అంటాడు. తర్వాత అర్జున్ లోపలికి వెళ్ళింది లక్ష్మినే కదా అని ఆలోచిస్తూ ఉంటే, అప్పుడే ఏంటి అర్జున్ తెగ టెన్షన్ పడుతున్నట్లున్నావు? ఓహ్! ఈ ప్రాజెక్ట్ నీకు వస్తుందో లేదోనని టెన్షన్ పడుతున్నావా? నేనుండగా ఈ ప్రాజెక్టు నీకెందుకు వస్తుంది? అది నాకే వస్తుంది. లేకపోతే నీ వెనుక ఉన్న ఆ అమ్మాయి కూడా ఇక్కడికి వచ్చి ఉంటే ఆ ప్రాజెక్టు నీకు వచ్చి ఉండేదని ఆలోచిస్తున్నావా? అని మిత్ర వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు అర్జున్, చూడు మిత్ర, నా గురించి నువ్వు ఆలోచించడం మానేసి నీ గురించి నువ్వు ఆలోచించుకుంటే బాగుంటుంది. నా గురించి ఏమో కానీ నీకు మాత్రం నీ భార్య నీ లైఫ్‌లో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు సంతోషంగా ఉన్నావు. నీ భార్య ఎప్పుడైతే నిన్ను వదిలేసి వెళ్ళిపోయిందో అప్పుడు నీలో ఉన్న సంతోషం అంతా కూడా దూరమైపోయింది అని అర్జున్ అనగానే, చూడు నా భార్య అంటే నాకు చాలా కోపం. తన గురించి నువ్వెందుకు ఇప్పుడు మాట్లాడుతున్నావు? తను నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది. తన గురించి నా దగ్గర నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని మిత్ర కోప్పడుతూ ఉంటాడు. చూడు మిత్ర, చూసే దృష్టి బాగోలేనప్పుడు తాడు కూడా పాములాగే కనిపిస్తుంది అని అర్జున్ అనడంతో, లేదు మా కుటుంబాన్ని రోడ్డు మీదకి ఈడ్చి వెళ్ళిపోయింది నా భార్య, ఇంకొకసారి దాని గురించి అస్సలు మాట్లాడకని మిత్ర అంటే, ఇప్పుడే చెప్పాను నీకు నీ భార్యను చూసే దృష్టిని నువ్వు మార్చుకోవాలి అని. అప్పుడు నీ భార్య పాము కాదు, సాధారణ తాడు అని నీకే అర్థమవుతుంది అని చెప్పి అర్జున్ వెళ్ళిపోతాడు. తర్వాత డాక్టర్ రావటంతో జయమార్ని చెక్ చేసి, సార్ ఈ వాతావరణం ఇదేది కూడా మీకు సరిగ్గా సరిపోవడం లేదు సార్, కాబట్టి మీరు అర్జెంటుగా అమెరికా వెళ్ళిపోవటమే చాలా ముఖ్యం, లేకపోతే మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. పల్స్ కూడా చాలా వీక్గా ఉంది సార్. మీరు ఇప్పుడు ఈ ప్రాజెక్టులు వ్యాపారాలు బిజినెస్లు అంటూ ఉంటే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది అని డాక్టర్ అనడంతో, సరే మీరు చెప్పారు కదా ఇక వెళ్ళి రండి అని జేఎంఆర్ అనడంతో, ఈ టాబ్లెట్లు వాడండి సార్ అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. అప్పుడే లక్ష్మి వాటర్ కోసం కిచెన్లోకి వెళ్తుంది. సరిగ్గా అప్పుడే అర్జున్ కిటికీలో నుంచి వాటర్ తీసుకుంటున్న లక్ష్మిని చూస్తూ ఉంటాడు. అదేంటి జేఎంఆర్ గారి ఇంట్లో లక్ష్మి ఇంత ఫ్రీగా తిరుగుతోంది, అసలు జేఎంఆర్ గారికి లక్ష్మికి మధ్య ఉన్న సంబంధం ఏంటి అని అర్జున్ ఆలోచిస్తూ ఉంటాడు. సార్ ఇదిగోండి సార్ ఈ టాబ్లెట్లు వేసుకోండి అని లక్ష్మి వాటర్ ఇస్తూ, సరే సార్ ఇక నేను వెళ్తానని లక్ష్మి జేఎంఆర్తో అనడంతో, అదేంటమ్మా నీ వల్ల నా కథ ఏ మలుపు తిరగబోతోందో అన్ని ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోకుండానే వెళ్ళిపోతానని చెప్తున్నావు. ఆ ప్రశ్నలన్నింటికి సమాధానం ఇప్పుడు నువ్వు తెలుసుకోబోతున్నావు అని అక్కడ సంయుక్త ఫోటోకి పరదా ఉంటే ఆ పరదా తొలగించేసి సంయుక్త ఫోటోని లక్ష్మికి జేఎంఆర్ చూపిస్తూ ఉండటంతో ఒక్కసారిగా లక్ష్మి సంయుక్త ఫోటోని షాకింగ్గా చూస్తూ ఉంటుంది. సార్ ఎవరు సార్ ఆ అమ్మాయి, అచ్చం నాలాగే ఉంది అని లక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది. నా కూతురమ్మ, ఒక మేజర్ యాక్సిడెంట్ జరిగి బెడ్ మీద అచేతనంగా పడిపోయి ఉంది. నా కూతుర్ని ఆ దేవుడు ప్రాణం లేని బొమ్మగా అలా బెడ్‌పై ఎందుకు పడేసి ఉన్నాడో నాకు ఇంకా ఆ ప్రశ్నకి సమాధానం దొరకలేదు, కానీ నా ముందున్న చాలా సమస్యల్ని పరిష్కరించటానికి నిన్ను ఆ దేవుడు ఈ రూపంలో పంపించాడు అని జయమ్మ అంటాడు.
సార్ మీరు పెద్ద పారిశ్రామికవేత్త, బిజినెస్ మ్యాన్, మీకు సమస్యలు ఏంటి సార్? నేను ఆ సమస్యల్ని పరిష్కరించటం ఏంటి సార్? అని లక్ష్మి అంటే, చూడమ్మా, ఎంత పెద్ద మర్రి చెట్టు అయినా తుఫాను గాలికి ఎప్పుడో ఒకసారి నేల కొరికి తీరాల్సిందే. అలాగే నేను కూడా ఇక్కడ ఏదో సాధిద్దాము, ఏదో పూర్తి చేస్తామని వస్తే డాక్టర్ చెప్పిన మాటలు నువ్వు కూడా విన్నావు కదా! ఉన్న పళంగా నన్ను అమెరికా వెళ్ళిపోమని చెప్తున్నాడు. కానీ ఇక్కడ నేను చేయవలసినవి చాలా మిగిలిపోయి ఉన్నాయి. అదే నా కూతురు నా పక్కన ఉండి ఉంటే అవన్నీ చూసుకొని నాకు సహాయంగా ఉండేది కదా! కాబట్టి నా కూతురు స్థానంలో నువ్వు నాకు ఆ సహాయాలన్నీ చేసి పెట్టాలమ్మా. నువ్వు అచ్చం నా కూతురులా ఉన్నావు కదా లక్ష్మి! నువ్వే ఆ పనిని పూర్తి చేసి పెట్టాలి. చేస్తావా అమ్మా? చెప్పమ్మా చెప్పు అని జేఎంఆర్ ప్రశ్నిస్తూ ఉంటే, ఏంటి సార్ అది అని లక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది. నేను ఒక ప్రాజెక్ట్‌ని మొదలుపెట్టి అది ఒక సమర్థవంతమైన కన్‌స్ట్రక్షన్ కంపెనీకి అప్పజెప్పడానికి వచ్చాను. ఆ బాధ్యతల్ని నువ్వు తీసుకోగలవా? ముందుండి నడిపించగలవా? ఆ బాధ్యతలన్నీ నీ భుజాలపై వేసుకొని నువ్వు నడిపించాలి లక్ష్మి. ఏమంటావమ్మా అని అంటే, నాకు అంత అనుభవం లేదు కదా సార్ అని లక్ష్మి అంటుంది. చూడమ్మా, నీ సమయస్ఫూర్తి నాకు చాలా బాగా నచ్చింది. నేను ప్రాణాలతో అలా చావు బతుకుల్లో ఉంటే నువ్వే కదా నన్ను కాపాడావు. అలాగే నేను ఆ భగవంతుడిని కూడా చాలా నమ్ముతాను. విధి రాతను నమ్ముతాను. ఇప్పుడు ఆ దేవుడు నిన్ను నా ముందుకు ఇందుకోసమే పంపించాడని నేను నమ్ముతున్నాను అని అనడంతో, సార్ కానీ ఇంత పెద్ద బాధ్యతని నాకు ఎందుకు అప్పచెప్పాలనుకుంటున్నారని లక్ష్మి అంటోంది. నన్ను ఆటో ఎక్కించటం దగ్గర నుంచి ఇంట్లో నన్ను దించే వరకు కూడా నువ్వు నేను జేఎంఆర్ అన్న విషయం తెలియకుండానే ఎంత బాధ్యతగా వ్యవహరించావు. ఈ మాత్రం చాలదా అమ్మా అని ఆయన అంటాడు. ఈ లోపలే పిఏ వినయ్, జేఎంఆర్ గారు ఇండియాకి వచ్చినట్లే వచ్చి మళ్ళీ తిరిగి అమెరికా వెళ్ళిపోదామని అనుకుంటున్నారు. కాబట్టి ఈ లోపలే చేతికి దొరికినంత దోచుకోవాలి అని మనసులో అనుకుంటూ, సార్ ఒక్క నిమిషం ఇలా వస్తారా అని పిలవటంతో రామ్మ లక్ష్మి అని జేఎంఆర్, లక్ష్మి ఇద్దరు కూడా హాల్లో వచ్చి కూర్చొని ఉంటారు. ఏంటయ్యా వినయ్ చెప్పు అని అనడంతో, సార్ ఈ చెక్కులపై మీ సంతకాలు కావాలి సార్ అని అనడంతో అలా జేఎంఆర్ 2, 3 చెక్కులపై సంతకాలు పెట్టేస్తూ ఉంటారు. ఇంతకీ దేనికయ్యా ఈ చెక్కులన్నీ కూడా అని జేఎంఆర్ అనడంతో, మనం ప్రతి సంవత్సరం కొన్ని ఫౌండేషన్ కంపెనీలకి డబ్బులు ఇస్తూ ఉంటాం కదా సార్, వాటికి సంబంధించిన చెక్కులు అని పిఏ వినయ్ చెప్పటంతో, అయితే ఫౌండేషన్‌కి సంబంధించిన డబ్బులు ఇస్తున్నప్పుడు ఫౌండేషన్ పేరు రాయాలి కదా! ఆ చెక్కులపై ఎటువంటి పేరు రాయలేదేంటి అని లక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది. అవునయ్యా, పేర్లు రాయలేదేంటి అని జయమ్మ అనడంతో, సార్ అవన్నీ నేను రాసుకుంటాను సార్ అని అతను అంటాడు. కనీసం ఆ ఫౌండేషన్ పేర్లైనా తెలుసా మీకు అని లక్ష్మి అనడంతో, మాకెందుకు తెలీదు, కావాలంటే వాటికి సంబంధించిన పేపర్లు కూడా నా దగ్గర ఉన్నాయి అని 2, 3 ఫౌండేషన్ల పేర్లు ఉన్న పేపర్లని లక్ష్మి చేతిలో పెట్టగానే వెంటనే లక్ష్మి గూగుల్‌లో వాటిని సెర్చ్ చేస్తుంది. అసలు ఈ పేర్లతో ఎటువంటి ఫౌండేషన్లు లేవే అని లక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏంటమ్మా, ప్రతి సంవత్సరం మేము ఇస్తుంటే ఇప్పుడు నువ్వు వచ్చి ఇలా మాట్లాడుతున్నావు అని వినయ్ వాదిస్తూ ఉంటాడు. అంటే ప్రతి సంవత్సరం ఇలాగే ఫౌండేషన్ల పేరుతో డబ్బులు కొట్టేస్తున్నారనమాట అని లక్ష్మి అంటే, ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు అని వినయ్ అంటాడు. అవునయ్యా, ఈ అమ్మాయి చెప్పింది నిజమే కదా! నువ్వు ఇన్ని రోజులు నా దగ్గర పనిచేస్తూ ఇంత మోసం చేస్తున్నావా? అసలు నేను నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నాను. నీకేదైనా కష్టం వస్తే నన్ను అడిగి డబ్బు తీసుకోవాలి. ఇలా ఫౌండేషన్ల పేరుతో పాపం మూట కట్టుకుంటున్నావా అని ఇంకొక పిఏ అమ్మాయిని పిలిచి, ఇతన్ని ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నాను. ఇతను ఎప్పుడు కూడా ఇక్కడ కనిపించకూడదు. సెక్యూరిటీ ఇతన్ని బయటికి పంపించేసేయండి అని జేఎంఆర్ చెప్పటంతో, ఇక వినయ్‌ని లాక్కొని సెక్యూరిటీ వాళ్ళు బయటికి తీసుకువెళ్తారు. చూసావమ్మా, ఈ మాత్రం నాకు బలం చాలు. ఈ బలాన్ని నువ్వు నాకిస్తావా అని జేఎంఆర్ అనడంతో, కానీ ఈ మాత్రం దానికే ఇంత పెద్ద బాధ్యతని మీరు నాకు ఎలా అప్పచెప్తారు అని లక్ష్మి ఇంకా వాదిస్తూ ఉంటుంది. లేదమ్మా, ఇన్నేండ్ల అనుభవం ఉన్నా కూడా నేను ఆ చెక్కుల్ని గమనించలేకపోయాను. కానీ నువ్వు ఎంత బాగా కనిపెట్టగలిగావు. ఒక్కసారి నువ్వు అను, నా కూతురు సంయుక్తల నేను నిన్ను ఈ లోకానికి పరిచయం చేస్తానని జేఎంఆర్ అనడంతో లక్ష్మి షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు? మీ కూతురుగా నన్ను పరిచయం చేస్తారా? నేను అంత సమర్థురాలిని కాదు సార్ అని లక్ష్మి అంటుంది. లేదమ్మా, నా కూతురు ఆ పరిస్థితిలో ఉందని ఈ ప్రపంచానికి తెలీదు. ఒకవేళ ప్రపంచానికి తెలిసిందంటే నన్ను మోసం చేయటానికి, నన్ను కూలదోయడానికి మొత్తం కూడా ప్రయత్నిస్తారు. అందుకే నా కూతురు నాకు సహాయంగా ఉందని ఈ ప్రపంచానికి నేను పరిచయం చేయాలి. నువ్వు కాదనకమ్మా, కాదనకు అని జేఎంఆర్ బ్రతిమిలాడుతూ ఉంటే, లేదు సార్, నేను సమర్థురాలిని కాదు. వద్దు సార్, నేను ఒక సామాన్యురాలిని అని లక్ష్మి వాదిస్తూ ఉంటుంది. అప్పుడే నీ వల్ల అవుతుంది లక్ష్మి అంటూ అర్జున్ అక్కడికి రావటంతో, మీరు అని జేఎంఆర్ ప్రశ్నిస్తూ ఉంటాడు.
సార్ నా పేరు అర్జున్. అర్జున్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండీని. లక్ష్మి నాకు చాలా కావాల్సిన మనిషి. మీరు కాస్త సమయం ఇస్తే నేను లక్ష్మిని ఒప్పిస్తాను. నేను లక్ష్మితో మాట్లాడాలి అని అర్జున్ అనడంతో ఓకేనని జేఎంఆర్ అంటాడు. రా లక్ష్మి రా అని అర్జున్ లక్ష్మిని కాస్త పక్కకు తీసుకువచ్చి మాట్లాడుతూ ఉంటాడు. నీ వల్ల అవుతుంది లక్ష్మి. నువ్వు ఆయన కూతురుగా ఈ ప్రపంచానికి పరిచయం కావాలి. సంయుక్తగా అందరికీ పరిచయం కావాలి అని అంటే నాకు అంత సమర్థత లేదు అని లక్ష్మి అంటే, లేదు లక్ష్మి నీ గురించి నీకు తెలియటం లేదు. నువ్వు మిత్ర దగ్గర పని చేస్తున్నప్పుడు ఎన్ని ప్రాజెక్టులు నీ వల్ల మిత్రకి రాలేదు. అంతెందుకు నా దగ్గర నువ్వు పని చేస్తున్నప్పుడు నీ వల్ల నా కంపెనీ ఎంత అభివృద్ధి చెందిందో నీకంటే బాగా నాకే తెలుసు. కాబట్టి నువ్వు ఈ ప్రపంచానికి జేఎంఆర్ కూతురు సంయుక్తల పరిచయం కావాలి అని మిత్రని గండాల నుంచి కాపాడుకోవాలన్నా, జాను వివేక్‌కి పెళ్లి చేయాలన్నా నువ్వు వాళ్ళ ముందుకు వెళ్ళాల్సిందే అని అర్జున్ చెప్తాడు. కానీ నేను అలా జనాల ముందుకు వస్తే మనీషా వల్ల నా కుటుంబానికి ఆపద, ప్రాణాపాయం ఉంది అని లక్ష్మి అంటే, నువ్వు లక్ష్మిలా వాళ్ళ ముందుకు రావటం లేదు. జేఎంఆర్ కూతురు సంయుక్తలా వస్తున్నావు అని అర్జున్ గుర్తు చేస్తూ ఉంటాడు. నువ్వు లక్ష్మిలా వాళ్ళ ముందుకు వెళ్ళటం లేదు. సంయుక్తలా మాత్రమే వాళ్ళ ముందుకు వెళ్తున్నావు అని అర్జున్ అంటే, అంటే నేను నా కుటుంబాన్ని మోసం చేసినట్లు అవుతుంది కదా అని లక్ష్మి అంటోంది. లేదు లక్ష్మి, ఆ దేవుడే ధర్మ రక్షణ కోసం అవతారాలు ఎత్తుతూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు జేఎంఆర్ కూతురులా ఆయనకి బలాన్ని చేకూర్చడం కోసం సంయుక్తలా అందరి ముందుకు వస్తున్నావు. ఆలోచించుకో అని అర్జున్ చెప్తుంటే జేఎంఆర్ కూడా వింటూ సంతోషపడుతూ ఉంటాడు.